నిన్ను పాడితిమి మా మనసారా మా మొర విను మా నిరాకారా ఓంకారా సదాధారా దేవా సర్వాధారా చంద్ర నక్షత్రములు ఈ అందున నీ నిండిన వాడ నిఖిల సత్య గుణ సాంద్ర భవహరా ఓంకారా సదాధారా దేవా సర్వాధారా నిన్ను పాడితిమి మా మనసారా మా మొర విను మా నిరాకారా సదాధారా దేవా సర్వాధారా మగు గుణములను ప్రాయజాలగలేవు ప్రభు ఒక్కడవే దేవుడవగు నిన్ను పెక్కు పేర్లతో పిలుతుమీశ్వరా ఓంకారా సదాధారా దేవా సర్వాధారా నిన్ను పాడితిమి మా మనసారా మా మొర విను మా నిరాకారా ఓంకారా సదాధారా దేవా సర్వాధారా సుఖమను కొనుట శరీరమును ఆత్మగా కనుట అవిద్యానగా ఇది కదా ఈ అవిద్యలో మునిగి సదా నిన్ను మరచితిమి ఇంతవరకు ఇక నిజము తెలిసితిమి హే దయాకరా ఓంకారా సదాధారా దేవా సర్వాధారా నిన్ను పాడితిమి మా మనసారా మా మొర విను మా నిరాకారా ఓంకారా సదాధారా దేవా
ఆత్మ, పరమాత్మ. వైష్ణవ సిద్ధాంతము విష్ణు స్వరూపము, శైవ సిద్ధాంతము జటాజుటధారైనటువంటి ఒక రూపంతో పరమాత్మ యొక్క కర్తవ్య నామాన్ని చూపించి శంకర, ఈశ్వర అని. అలాగనే వైష్ణవ సిద్ధాంతం దగ్గరికి వచ్చినప్పటికీ విష్ణు అనేటటువంటి కర్తవ్య నామానికి ఒక రూపాన్ని, శంఖచక్ర గద కమల పుష్ప ఆభరణములతో రూపాన్ని చూపిస్తూ, అలాగనే అమ్మవారి దగ్గరకు వచ్చినప్పటికీ శక్తి స్వరూపిణి చెప్పి, పరమాత్మయే తన యొక్క శక్తికి శాక్తే సిద్ధాంతము అమ్మవారి రూపముగా 16 భుజాలతోటి దేవిగా, అష్టభుజాలతోటి దుర్గగా చూపించుకుంటూ వచ్చారు. సూర్యుడికి ఒక రూపాన్ని చూపించి రథము, అశ్వములతో ఒక రూపాన్ని చిత్రీకరణ చేసి చూపించారు. ఇలాగన పరమాత్మ యొక్క కర్తవ్యాలకి ఆ రూపాలతోటి ప్రజల మధ్యకి తీసుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మన వేద వాంగ్మయములో పరమాత్మ యొక్క కర్తవ్యములకు ఏ ఏ నామములు ఉన్నాయో ఆయా నామాలకన్నింటికీ కూడా రూపాలతోటి, కొన్ని అలంకరణలతోటి, కొన్ని ఆధ్యాత్మిక రహస్యములతో ఆ చిత్రాలను చూపించారు. ప్రజల మధ్యకి ఈ రూపాలను చూపిస్తూ, ఈ రూపముల వెనుకాల ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియచేస్తూ, ఏకేశ్వరోపాసనతో అన్ని రూపాలలోనూ కూడా ఒక్క పరమాత్మని ఉపాసించాలి అని అప్పట్లో చెప్పేవారు అని అనుకోవాలి. కాలక్రమేణా రోజులు, సంవత్సరాలు అన్నీ మారిపోయి ఆ వెనుకాలుండే రహస్యాలు మరుగున పడిపోయి రూపాలు మాత్రం ప్రొజెక్ట్ అవుతూ రూప ఆరాధనతో జరిగిపోతుంది. ఇప్పుడు శరీరము, నీవు ఎవరో తెలుసుకో అని చెప్తుంది. మరి శరీరం నేను కాదా? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మరి నా కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కర్మలేమిటి? ఈ శరీరం ఏమిటి? ఈ ప్రకృతి ఏమిటి? ఆత్మ ఏమిటి? పరమాత్మ ఏమిటి? మొట్టమొదటి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, సృష్టి ఇది ప్రారంభమైపోయింది. ఇంకా డైరెక్ట్గా వచ్చేస్తాను, మళ్ళీ ఎందుకు ఎక్కువ చెప్పుకోవడం. ఉన్న పడమగా ఇప్పుడు వినాశనం అయిపోయింది. ఇలాగే ప్రళయం వచ్చింది, వినాశనం అయిపోయింది. మరి ఎంతవరకు మనం కర్మలు చేస్తూ వచ్చాం కదా. మరి కర్మలు చేస్తూ వచ్చేటటువంటి మనకి కర్మలు ఏమైపోవాలి? ఎవరి కర్మకు వారే కర్తలు అని చెప్తున్నాం. ఇక్కడ శరీరాలు నశించిపోతావి, దృశ్య పదార్థం నశించిపోతుంది. మిగిలిపోయింది ఏమిటి? 3 వస్తువులు మిగులుతాయి. ప్రళయం అయిన తర్వాత మిగిలిపోయినటువంటి 3. ఒకటి, దృశ్య రూపములో ఉన్నటువంటి ప్రకృతి సూక్ష్మ పరమాణు రూపంలో మిగిలిపోతుంది. రెండవది, దృశ్య రూపము నుంచి, ప్రకృతి నుంచి వికృత రూపముగా వచ్చినటువంటి దేహము ఇది నశించిపోయి ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఏదైతుందో అది మిగిలిపోతుంది. మూడవది, ఈ సృష్టికి అధిపతి, సృష్టికర్త, జగత్పిత అతను మిగిలిపోతాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? 3 శాశ్వతమయ్యాయి. అర్థం చేసుకొని బాగాను. ప్రకృతి శాశ్వతము, ఆత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము. మరి ప్రకృతి రూపము సూక్ష్మ పరమాణు రూపంలో అయిపోతుంది. ఆత్మ ఇది అత్యంత ప్రకృతి కన్నా సూక్ష్మంగా ఉంటుంది. పరమాత్మ ఆత్మ కన్నా సూక్ష్మంగా ఉంటాడు. ఆత్మ ఏకదేశి, పరమాత్మ వ్యాపకత్వంతో అంతా నిండి ఉంటాడు. ఇది గ్రహించాలి. ఆత్మ వ్యాపకత్వంతో ఉండదు, పరమాత్మ వ్యాపకత్వంతో ఉంటాడు.
ప్రకృతి జడతత్వంతో ఉంటుంది. ఈ జడమైనటువంటి ప్రకృతి సూక్ష్మ పరమాణు రూపంలో ఏకదేశి అయి పరమాత్మ సన్నిధిలో ఉంటుంది. దీనికి మనకి ఋగ్వేదము 10:129 చెప్తారు. ఏమిటి అంటే, తమ ఆసీత్ తమసి ఘోడామగ్రే ప్రకేతం సలిలం సర్వమాయుధం తుత్వైన బపవిహితం యదాశిస్త ప్రశస్తన్మహేన జాయతైకం. అంటే ప్రకృతి ప్రళయమైపోయింది, ఏమీ లేదు, శూన్యమైపోయింది, ఏకదేశిగా ఒక అచ్ఛాదితం అంటే ఒక రూపం లేకుండా అయోగ్యమై తుచ్చమై చీకటిని వెలుగని ఏమీ లేకుండా ఈ ప్రకృతి ఉంటుంది. ఇలాంటి ప్రకృతిని పరమాత్మ కారణ రూపం నుంచి కార్యరూపంలోకి వస్తాడు. ఇది అవతరణ. పరమాత్మ అవతరించారని చెప్పేసి చెప్తుంటుంటారు. అవతరించడం అంటే అర్థం ఏమిటంట? కారణ రూపం నుంచి కార్యరూపంలోకి రావడమే అవతరణ. వచ్చేం చేశాడు అంటే ఈ సృష్టి రచన క్రమం జరిగినది. ఇక్కడ గమనించాల్సింది, ఆ ఆత్మలో ప్రళయం అయిపోయింది, సృష్టి మరలా ప్రారంభం కావాలి. ఈ మధ్య ఏదైతే ఉంటుందో సమయము, ఈ సమయంలో ఆత్మలు ఏమవుతాయి? ఎక్కడుంటవి? శాపయతి సా దేవ. పరమాత్మ ఆత్మలను నిద్రావస్థలో పెట్టేస్తాడు. ఆత్మలన్నీ నిద్రావస్థలను వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటి విధంగా కోమా స్థితి వెళ్ళిపోతాయి. ఇది కల్పంలో జరిగినది. ఇప్పుడు ఈ కల్పంలో ఇప్పుడు ప్రస్తుతం జరిగింది. మరి మనం వినాశనం అయిపోయింది, కర్మలు చేసాము, ఈ కర్మలకి కర్త మనమే అయిపోయాము. మరి సృష్టి వినాశనం అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? కల్పము వినాశనము అవ్వకముందు కొంతమంది ముక్తాత్మలుగా ఉంటారు. ముక్తాత్మ అంటే పరాంతకాల ముక్తులు ఉండిపోతారు వాళ్ళు. ఈ పరాంతకాల ముక్తులో ఉండినటువంటి ఆత్మలు, పరాంతకాలం అంటే మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను, అయినప్పుడు మీరు వినండి ఒకసారి. మనకి చతుర్యుగముల కాల వ్యవధి 43,20,000 సంవత్సరాలు. ఇలాంటివి 2000 కల్పాలు జరగాలి. అప్పుడు ఒక అహోరాత్రం అవుతుంది. ఇలాంటి అహోరాత్రములు 30 జరగాలి, 1 నెల అవుతుంది. అలాంటి నెలలు 12 నెలలు జరగాలి, 1 సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరము 100 సంవత్సరాలు జరగాలి. అప్పుడు అది ఈ సమయం అంతా పరాంతకాల ముక్తి అంటారు. శరీరం ధరించిన తర్వాత జీవుడి తాలూకా లక్ష్యము ఈ పరాంతకాల ముక్తికి చేరుకోవడం అన్నమాట. ప్రళయం అయిపోయిన తర్వాత మరి పరాంతకాల ముక్తిలో చేరిన ఆత్మలు ఉంటాయి కదా, ఆ ఆత్మలు మరలా పరమేశ్వరుడు జన్మని ప్రసాదిస్తాడు. ఈ సృష్టి ఎలాగోత్పన్నమైంది, ఈ శరీరం ఎలాగోత్పన్నమైంది, వీటి విషయం గురించి మీకు కొంచెం తెలియజేస్తా. సృష్టి జరగవలసిన సమయంలో పరమాత్మ పరమ సూక్ష్మ పదార్థంలో ఒక చోటికి చేరుస్తాడు. వినాశనం అయిపోయింది కదా, ప్రళయం అయిపోయింది కదా, దృశ్య పదార్థములన్నీ పోయాయి. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, భూమి లేదు, నక్షత్రాలు లేవు, మొత్తం అంత ప్రళయం అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది సృష్టి? సూక్ష్మ పరమాణు రూపంలో ఉంటుంది. అలాంటి సూక్ష్మ పరమాణు రూపంలో ఉన్నటువంటి ఈ పంచతత్వములు అంటే ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని ఒక దగ్గరికి చేర్చుతాడు. ఇది పరమాత్మ రచనలో మొట్టమొదటి జరిగేటువంటి విషయం. ఇది అట్టి సృష్టి యొక్క ప్రథమ అవస్థలో ప్రకృతి పరమాత్మ ఏం చేస్తాడు? ప్రకృతి రూప కారణము నుండి కొంచెం స్థూల రూపం ఏర్పడుతుంది. అది ఈ ప్రకృతికి దగ్గరకు చేర్చాడు ఈ స్థూల పరమాణువులని. అప్పుడు ఏం జరుగుతుంది? కొంచెం స్థూలంగా ఏర్పాటు అవుతుంది. దానికి ఒక పేరు వచ్చింది, అదే మహాతత్వము అంటారు. దానిని మహాతత్వం. దానికన్నా కొంచెం
కొంచెం దానికన్నా కొంచెం లిటిల్ బిట్ స్థూలంగా ఏర్పాటు అవుతుంది. దానిని అహంకారము అంటారు. మొట్టమొదటి ఏమొచ్చింది? ప్రకృతి ఈ స్థూల సూక్ష్మ పరమాణువుని దగ్గర చేర్చితే అది మహాతత్వం అన్నారు. దానికి రెండవ స్టేజ్ సృష్టి యొక్క పరిణామములో రెండవ స్టేజ్ ఏమొచ్చింది? దీనికన్నా స్థూలం కొంచెంది అహం వచ్చింది, అదే అహంకారము వచ్చింది. ఈ అహంకారం నుంచి కొంచెం స్థూలమైనదిగా ఉంటుంది, అక్కడి నుంచి భిన్న భిన్న రూపాలు మారుతుంటుంటవి. సూక్ష్మమైన 5 తత్వాలుగా మారుతుంది, 5 భూతాలు వస్తాయి, సూక్ష్మ 5 భూతములు వస్తాయి. ఆ సూక్ష్మమైనటువంటి 5 భూతాల నుంచి ఏమిటి? మళ్ళీ వాటిలోంచి పరిణామం జరిగి ఈ శరీర నిర్మాణం జరుగుతుంది. శ్రోత్రము అంటే చెవులు, త్వక్కు చర్మము, నేత్రము కళ్ళు, జిహ్వ అంటే శరీర నిర్మాణం అక్కడ తయారవుతుంది. శరీర నిర్మాణము అక్కడ తయారవుతుంది. తయారయ్యి ఈ పంచభూతములు అంటే వీటి నుంచి పంచ జ్ఞానేంద్రియములు, మళ్ళా ఈ పంచ జ్ఞానేంద్రియములు వాక్కు, నోరు, హస్తాలు, పాదాలు, ఉపస్తు, గుదము ఇవన్నీ పంచకర్మేంద్రియాలు. ఈ పంచకర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ పంచభూతములు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు 11వదిగా మనస్సు ఏర్పాటు అవుతుంది. ఇవన్నీ జడమే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, జడమే. మనస్సు జడమే, ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ జడమే. మనస్సు 11వదిగా ఏర్పాటు అవుతుంది. దానికన్నా కొంచెం స్థూలంగా మళ్ళీ ఒకటి ఏర్పాటు అవుతుంది, అది ఉత్పన్నం అవుతుంది. అదేమవుతుంది? బుద్ధిగా మారుతుంది. ఈ విధంగా పంచ సూక్ష్మ భూతములనే తన్మాత్రలు అంటారు. వీటిని ఈ పంచ సూక్ష్మ భూతముల నుంచి మార్పులు చెందుతూ వచ్చేవి పంచ తన్మాత్రలు అంటారు. అవి శబ్ద రూప రస గంధ స్పర్శాదులు. ఈ పంచ తన్మాత్రల నుండి అనేకమైన స్థూల అవస్థలు జరిగి ఏమవుతాయి? క్రమంగా అప్పుడు పంచభూతాలుగా మార్పు జరిగి ఈ మహాప్రకృతి వచ్చేస్తుంది, దృశ్య పదార్థంగా వచ్చేస్తుంది. ఇది ఇంకా పంచభూతములు ఎప్పుడైతే ఏర్పడి ఇంకా నుంచి ఔషధులు, వనస్పతులు, ఈ ప్రకృతి అక్కడి నుంచి ఇవన్నీ ఉత్పన్న అయిపోతాయి. అంటే ఏంటి? సృష్టిలో జీవులు అంటే ఏమిటి? ఈ ఆత్మలు వారి జీవన విధానానికి కావలసినటువంటి వనరులు ఏమైతే ఉన్నావో ఇవన్నీ ముందు ప్రారంభంలో జరిగిపోతాయి. సృష్టి ప్రారంభంలో జరిగిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు ఈ యొక్క పశుపక్షాదులను, వటవృక్షాదులు ఇవన్నీ అప్పుడు మళ్ళా రచన జరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ పంచభూతముల నుంచి ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదట పశుపక్షాదులు వచ్చేసేసాయి, ఈ ప్రకృతి అంతా వచ్చేసేసింది, దృశ్య పదార్థం ఏర్పాటు అయిపోయింది, సూర్యుడు ఏర్పాటు అయిపోయాడు, చంద్రుడు ఏర్పాటు అయిపోయాడు, ఇవన్నీ కూడా వచ్చేసాయి. అప్పుడు మనుష్యుల శరీరాలు తయారవుతున్నాయి. మనుష్యులు మొట్టమొదట సృష్టి అమైథున సృష్టి, ఇది గ్రహించాలి. ఇక్కడ కొంచెం మళ్ళీ మీకు వివరిస్తాను. ఏంటంటే ఈ జగత్తు, ఈ సృష్టి ఏర్పాటయ్యేప్పటికి ఎంత వచ్చింది? వేదకాల ప్రమాణం అంటే సూర్యగమన కాల ప్రమాణంగా తీసుకొని చూస్తే 197 కోట్ల కొన్ని లక్షల సంవత్సరాలు. వివరణకు వెళ్తే ఇంకా ఎన్ని సంవత్సరాలు జరిగాయో ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా ఈ సంకల్పం చేసుకునేటప్పుడు చదువుతుంటూ సాధ్య బ్రాహ్మణ ద్వితీయ ప్రహరార్ధే అని చెప్పేసి మనం చదువుకుంటూ వస్తుంటుంటాం కదా. అందులో కాలగమనంతో తిథి వార నక్షత్రాలతో సహా మనం చదువుకుంటూ ఉంటాం. ఆ విధంగా చూస్తే 197 కోట్ల సంవత్సరాలు, ఎన్నో మన్వంతరం అని కూడా మనకు చదువుకుంటుంటాం. జరిగినప్పుడు ఇక్కడ మొట్టమొదటి ఇవన్నీ ఏర్పాటు అవుతాయి కదా. ఈ స్థూల ప్రకృతి ఏర్పాటు అయినప్పుడు ఏం జరుగుతుందంట? విభజించడానికి వీలు కానిటువంటి పరమాణువులు ఏవైతే ఉన్నావో అలాంటి పరమాణువులు 60 పరమాణువులు కలిస్తే ఒక జుణకంగా ఏర్పాటు అవుతుంది. ఇది గుర్తించాలి. 2 జుణకములు కలిగితే వాయువుగాను, 3 జుణకములు కలిగితే అగ్నిగాను, 4 జుణకములు కలిగితే
అంటే సంయోగపరుస్తుంటుంటే జలముగాను, 5 జుణకములు కలిపితే ఇగో స్థూల భూమిగా, ఈ విధంగా ప్రకృతి ఏర్పాటైపోయిందండి. పంచ అదృశ్య పదార్థం వచ్చేసేసింది, వటవృక్షాలు వచ్చేసేసాయి, పశుపక్షాలు వచ్చేసేసాయి, అన్నీ కూడా ఏర్పాటైపోయాయి. మానవ శరీరము, మొట్టమొదట మానవ శరీరం ఏదైతే ఉందో అది అమైథున కర్మతో జరిగింది. మైథున కర్మతో కాదు, అమైథున కర్మ. అమైథున కర్మ జరగడానికి ఇక్కడ మీరు ఋగ్వేదం తీసి చూస్తే ఋగ్వేదంలోనూ మీకు కొన్ని మంత్రాలు కనబడతాయి. పరమాత్మ సృష్టి ప్రారంభంలో అమైథున కర్మతో సృష్టిని రచన చేశాడు. ఇక్కడ బైబిల్ కానీ ఖురాన్ కానీ తీసి చూస్తే ఖురాన్లోను ఇన్సాట్ అధ్యాయం ఉంటుంది, సుర ఆయత్. అందులోను ఒకటిలోను ఒక ప్రాణిని సృష్టించాడు, ఆ ప్రాణి ఒంటరి అయిపోయింది అని జంటను మళ్ళా ఇంకో ప్రాణి మళ్ళీ సృష్టించాడు, జంట అయ్యారు. ఆ జంట నుంచే వ్యాపకత్వంతో అనేక మందిని సృష్టించాడని చెప్పేసి అక్కడ ఖురాన్ చెప్తుంది. అదే బైబిల్ చూస్తే బైబిల్ను మట్టిని తీశాడు, ఓ రూపాన్ని తయారు చేశాడు, ఆ పక్కటెంకు తీశాడు, మళ్ళీ స్త్రీని తయారు చేశాడు తోడు ఉండాలని అక్కడ కనబడుతుంది. వాళ్ళకి ఆడమండి ఇవని పేర్లు పెట్టారు, వాళ్ళిద్దరి యొక్క సంతానమే ఈ వ్యాప్తమైపోయింది అని చెప్తారు. మరి అక్కడ కొంచెం గమనించండి, ఒక తల్లిదండ్రి యొక్క బిడ్డలు ఖురాన్లో కావచ్చు బైబిల్లో కావచ్చు తీసి చూస్తే తల్లిదండ్రుల తాలూకా బిడ్డలు పరస్పరంలో సంబంధ రిలేషన్స్ అన్నా చెల్లెలు అవుతారు. మరి అన్నా చెల్లెళ్ళకి పుట్టిన సంబంధమా మనం అందరమును? దీన్ని ఏమంటారు? అక్రమ సంబంధం అనరా? అక్రమ సంతానం అని అనరా? కాబట్టి ఈ విషయాలు గ్రహించండి. ఇంక దాని గురించి ఇంక లోతుగా వెళ్ళడం పక్క తీసేద్దాం, అది మనకు అవసరం లేదు. అందుకే మీకు కొంచెం తెలియాలని చెప్తున్నాను అనమాట ఈ విషయం. ఇక్కడ అదే వేదం దగ్గరికి వచ్చి చూస్తే వేదములో అమైథున కర్మ, ఈ అమైథున కర్మ జరగడం అనేటప్పటికీ ఇక్కడ పరమాత్మ బీజస్వరూపుడు, ఆత్మ బీజస్వరూపం. ఆత్మ పరమాత్మ ఈ రెండు చైతన్య స్వరూపాలు. ముందు కల్పంలో మీకు ఏం చెప్పాను? ప్రళయం అయిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడున్నాయన్నాను? శాపయతి సా దేవ, నిద్రావస్థలో ఆత్మలు ఎన్ని ఉన్నవి? ఏకదేశిగా, అంటే అయి పరమాత్మ యొక్క అనంతమైనటువంటి విశ్వంలో పరమాత్మ యొక్క సన్నిధిలో ప్రకృతి ఏకదేశిగా ఉంది, తుచ్చమై ఆత్మ నిద్రావస్థలో ఏకదేశిగా ఉన్నది. ఈ రెండూ కాకుండా ఇంకొక విషయం గమనించాలి, ముక్తాత్మలు కూడా ఉన్నారు. వాళ్ళు కల్పములు పరాంతకాల ముక్తావస్థలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సృష్టి ఉత్పన్నమైన తర్వాత ఈ భూమి ఏమైతే ఉందో, భూమి పరమాత్మ బీజస్వరూపై అనంత శక్తి అయి, అనంత శక్తి అయినటువంటి పరమాత్మకు భూమి పత్ని వలె ఉంటుంది. ఇక్కడ ఆత్మలైన బీజములోకి ఈ భూమి తల్లిలాగా ఉంటుంది. ఈ తల్లి లాంటి ఈ భూమిలో ఆత్మలు, ఇక్కడ ఇందాక మీకు శరీర నిర్మాణం చెప్పాను కదా ఎలాగ ఉత్పన్నమవుతుంది అని, ఆ భూమిలో ఈ క్రియ జరుగుతుందన్నమాట. ఇది గ్రహించండి. శరీరములన్నీ కూడా భూమిలో ఈ ప్రకృతి అయిన తర్వాత ఇందులోనికి ఇవన్నీ శరీరాలు తయారవుతాయి. శరీరాలు తయారైన తర్వాత ఇవి యుక్త వయసుకు చేరుకుంటాయి భూమిలోనే, ఈ ప్రకృతిలోనే. గుర్తించండి, భూమి గర్భం, తల్లి గర్భములో బిడ్డ ఏ విధంగా అయితే పెరుగుతుందో అదే విధముగా ఈ ప్రకృతి యొక్క గర్భములో, ఈ భూమి అనే తల్లి గర్భంలో ఈ శరీరములన్నీ కూడా తయారవుతాది. ఇక్కడ యుక్త వయసు వస్తాయి. అప్పుడు భూమి నుంచి పెగల్చుకొని వేలాది మంది యువతీ యువకులు చేస్తారు. ఇది అమైథున సృష్టి. దీనికి ప్రమాణము ఋగ్వేదం ఇక్కడ వెనకాల చూపిస్తాను చూడండి. 10, 18, 10 అంటే 10వ మండలము, 18వ సూక్తము, 10వ మంత్రము. 10, 18, 10, 10, 18, 11, 10, 18, 12, 10, 18, 13, 10, 18, 14, 10, 82, 1. ఇంకా చాలా మంత్రాలకు వస్తాయి. ఈ సృష్టి ప్రారంభములు ఇవన్నీ అమైథున కర్మతో ఆ సృష్టికర్త జగత్పిత ఈ భూమిని ఉద్భవింపచే, ఈ ప్రకృతిని ఉద్భవింప చేయించిన తర్వాత ఆత్మలను ఈ విధంగా యువతీ యువకులుగా
ప్రసాదించాడు, జన్మను ప్రసాదించాడు. ఏమండి, భూమి నుంచి ఆత్మల శరీరం ధరించి రావడం ఏమిటండి అని మీకు అందరికీ కూడా ఒక విధమైనటువంటి సంకల్పం వచ్చేస్తుంది, సంశయం వచ్చేస్తుంది. పరమాత్మిక రచన మహా అనంతము, అద్భుతమండి. ఏం అర్థం చేసుకుంటున్నాం మనము? మన అవిద్యుత్తుతో ఏం అర్థం చేసుకోలేకపోతున్నాం. మీకు ప్రత్యక్ష ప్రమాణంగా చూడండి, కొమ్మరి పురుగు ఎక్కడ పడుతుందండి? కొమ్మరి పురుగుని ఇప్పుడే మీరు చూసారా? బురదలోనూ మట్టిలోనే పడుతుంది, బురదను పగిల్చుకొని పైకి వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? పేడ పురుగు ఎక్కడ పడుతుంది చెప్పండి? మీ తలలోని పేరు ఎక్కడి నుంచి పడుతున్నవి? మీ చెమట నుంచే. ఇవన్నీ ప్రకృతి నిర్మాణంలో పరమాత్మ రచన కదా. అలాగనే మనము కూడా ఈ భూమాత మనకి తల్లి, ఈ ప్రకృతి మనకి తల్లి మొట్టమొదట. అందుకే భూమాత భూమాత అంటున్నాం. మనకు పురాణాలలో కనబడుతున్నది కదా, సీతమ్మ వారు ఎక్కడి నుంచి ఉద్భవించారు? ఈ భూమి మనకి తల్లి, తల్లి గర్భం నుంచే మొట్టమొదటి మనం బయటకు వచ్చాం, భూమి నుంచే. మీకు ప్రత్యక్ష ప్రమాణంగా కొన్ని కొమ్మరి పురుగులు కావచ్చు, ఈ రకరకాలైనటువన్నీ కనబడుతూ వస్తుంటవి. సరే, శరీరం తయారైంది. ఈ శరీరము పంచతత్వములతో తయారైంది. దీనిని ఏమంటారు? ప్రకృతి యొక్క వికృతి రూపము అంటారు దీనిని. ప్రకృతిలోంచి ఇదిగో ఈ వికృతి రూపంగా తయారయ్యింది. ఎందుకు వికృతి రూపము? ప్రకృతి సహజ రూపముగా ఉంది, దాని నుంచి బయటకు వచ్చింది ఇదిగో ఈ రూపంతో, కాబట్టి ఇది వికృతి అయ్యింది. ఇలాంటి వికృతి రూపముగా ఈ పశుపక్షాదులు కావచ్చు, క్రిమికీటకాదులు కావచ్చు, జలచరాదులు కావచ్చు, ఇవన్నీ ద్విపాద చతుష్పాద తిరియక్క ప్రాణులు ఇవన్నీ ప్రారంభమైపోయింది. ఇక్కడ గమనించాల్సింది, శరీరం వచ్చింది మనకి. శరీరానికి వచ్చిన తర్వాత ఈ శరీరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరానికి కొన్ని లక్షణాలు. ఏమిటా లక్షణాలు? మనకి పరమేశ్వరుడు వేదాలని మనకి 197 కోట్ల సంవత్సరాల లక్షల సంవత్సరాల కిందట భూమి ఉద్భవించినప్పుడు ముక్తావస్థలో ఉన్నారు, పరాంతకాల ముక్తిలో ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడు భూమి మీదకి వచ్చేస్తారు శరీరం ధరించి. అత్యంత పవిత్రమైనటువంటి 4 మహర్షులకి వేదాలను ప్రసాదించి జ్ఞానాన్ని సర్వమానవుల కళ్యాణార్థమై ఇస్తే ఆ 4 మహర్షులు వేదాలను గ్రహించి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మనకు అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఈ శరీరాలు వచ్చాయి కదా, ఈ వేదాలకి కొంతమంది మహర్షులు ఏం చేశారు? భాష్యాలతోటి వ్యాఖ్యానాలు చేసుకుంటూ వచ్చేసారు. అందులోనూ వేదాలలో ఉండే రహస్యాలను తీసి న్యాయ దర్శనము, వైశేషికము, కొన్ని దర్శనాలు చెప్పారు. యోగ దర్శనము, బ్రహ్మసూత్రాలు, సాంఖ్య దర్శనము, ఇలా కొన్ని వచ్చాయి. అందులో న్యాయ వైశేషికములలో ఈ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నవి అని మహర్షులు చెప్పారు. వీళ్ళు ఎక్కడి నుంచి చెప్పారు? వేదాల్లోంచి తీసి చెప్పారు. ఇది గమనించండి. శరీర లక్షణములు ఏమిటి అంటే న్యాయ దర్శనములు 1:10 కనబడుతుంది. ఇచ్చా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాన్యాత్మనో లింగమితి, ఇది న్యాయం చెప్తాది. వైశేషికములను తీసి చూస్తే ప్రాణాపాన్నిమేషాన్మేష జీవన మనోగతీంద్రియాంతర వికారా సుఖ దుఃఖేచ్ఛ ద్వేష ప్రయత్నాచాత్మనో లింగాని. ఈ శరీర లక్షణాలు అన్నమాట. ఇవి శరీర లక్షణాలు. ఏమిటంట? ఇచ్ఛ అంటే ఏంటి? సుఖాలను ఇచ్చే పదార్థాలను పొందాలనే కోరిక. ద్వేషము అంటే దుఃఖాలను కోరకపోవడము, వైరవ భావము, ప్రయత్న పురుషార్థాలను చేసే శక్తి, సుఖ ఆనందము, దుఃఖ విలాపము, అప్రసన్నత, జ్ఞానము వివేకంతో తెలుసుకోవడము అని 6 గుణాలు న్యాయ వైశేషికాలు సమానంగానే చెప్పబడ్డాయి. అయితే వైశేషికంలో ఏమనుంది? ప్రాణ అంటే ప్రాణవాయువును లోపల నుండి బయటికి వదలడము, అపానవాయు వెలుపు నుంచి ప్రాణవాయువును లోపల పీల్చుకోవడము, నిమేష కనురెప్పలు మూయటము, ఉన్మేష కనురెప్పలు తెరవటము, జీవనము
ప్రాణాధారణ చేయటము, వృద్ధి క్షతప్రోరావాహనాదులు మనః నిశ్చయించడము, స్మరించడము, అహంకారం కలిగి ఉండడము, గతి చరించడము, సర్వేంద్రియాలతో పనులు చేయడము, అంతర్వికారాహ అనేక విధాలుగా ఆకలి, దప్పి, హర్ష, శోకాదులతో కూడి ఉండటము, ఇవన్నీ కూడా జీవుని గుణాలుగా చెప్పబడ్డాయి. జీవాత్మ గుణాలు పరమాత్మ గుణాల కంటే భిన్నమై ఆత్మస్థూలమైనది కాదు కాబట్టి ఈ గుణాల చేతనే అది తెలుస్తుంది. అంటే ఈ గుణాలన్నీ కూడా దేనివయ్యాయి? శరీర లక్షణాలు అయిపోయాయి. ఆత్మ శరీరానికి వచ్చింది, యువకులుగా భూమి మీదకి వచ్చేసారు. అప్పుడు వీళ్ళు మైథున కర్మలు జరిగాయి. ఇక్కడ మొట్టమొదట సృష్టి అమైథున కర్మ, పరమాత్మక రచనతో ఈ శరీరాల నిర్మాణంలో జరిగాయి. తర్వాత వచ్చింది ఇంకా అక్కడి నుంచి యువకులుగా వచ్చారు కాబట్టి మైథున కర్మతో ఇక్కడి నుంచి అందరూ సృష్టించబడ్డారు. ఇక్కడ అక్రమ సంతానం లేదు. ఇక్కడ వేలాది మంది యువకులు వచ్చారు, వేలాది మంది యువతులు వచ్చారు కాబట్టి ఈ యువకులకు తోటి మైథున కర్మతో సృష్టి వ్యాప్తమైపోయింది. ప్రపంచవ్యాప్తముగా వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడి నుంచి జీవనయాత్ర సాగించడం ప్రారంభించారు. ఇది శరీర నిర్మాణానికి, ఆత్మకి ఇప్పుడు మీకు విషయం చెప్పాను. బాగుంది. మరి ఆత్మ ఏంటి? దీనికి ఆత్మ అనేటటువంటిది చూసినట్లయితే ఆత్మ అనేటువంటిది ఎంత సూక్ష్మంగా ఉంటుంది. దీనికి మళ్ళీ మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు చెప్పారు? వేదమే పరమాత్మే చెప్పాడు. ఆ పరమాత్మ చెప్పినటువంటి దానిని మహర్షులు వ్యాఖ్యానాలు చేస్తూ మీకు శ్వేతాస్త్ర తరోపనిషత్తులు కనబడతాయి. శ్వేతాస్త్ర ఇవన్నీ మీకు ప్రమాణాలు చెప్తున్నాను, మీకు తెలియాలని చెప్పేసి శ్వేతాస్త్రోపనిషత్తులో మీకు కనబడుతుంది. అధ్యాయం 5లో 5-9 దాంట్లో మీకు ఇది ఉంటుంది. ఏమని? బాలాగ్రశత భాగస్య శతదా కల్పితస్య చ భాగో జీవః న విజ్ఞేయః స చానంత్యాయ కల్పతే. ఇది చెప్పింది. అంటే ఏమిటంట? అది ఆత్మ ఎంత పరిణామంతో ఉంటుంది, ఎంత పరిణామంతో ఉంటుంది అంటే ఒక వెంట్రుక తీసి ఆ వెంట్రుకని 100x100 వెచ్చవేస్తే 10,000 భాగాలు వస్తాయి కదా. 10,000 భాగములో ఒక భాగం అన్నమాట. అంత సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ. ప్రమాణం ఇది. ఆత్మ అంత సూక్ష్మంగా ఉంటుంది అన్నదానికి ప్రమాణం. మరి ఇలాంటి ఆత్మ ఎక్కడ ఉంటుంది అని గ్రహిస్తే 3 స్థానములలో ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. ఇది ప్రమాణమే. మళ్ళీ మనకి ప్రమాణం లేకుండా మనకి ఎవరు మహర్షులు ఎవరో చెప్పలేదు. వీటన్నిటికీ మూలము మళ్ళీ వేదమే. ఆత్మ శరీరములో 3 స్థానాలలో ఉంటుంది. ఒక స్థానము నేత్రములయందు, గుర్తుపెట్టుకోండి. 2వ స్థానము హృదయమునందు, 3వ స్థానము సుషుప్తావస్థ యందు. అంటే హృదయమే ఆ అక్కడ వివరణ ఇస్తాను అలా మీకు. ఈ 3 స్థానములో ఉండడానికి ఆత్మ 3 అవస్థలతో ఉంటుంది. ఆత్మ శరీరములో 3 అవస్థలతో ఉంటుంది. మొదటి అవస్థ జాగృతావస్థ అంటారు. అంటే ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, వింటున్నాం. ఇది జాగృతావస్థ. మన భాషలో చెప్పాలంటే మెలకువ కలిగి ఉండడం. అంటే జాగృతావస్థ అంటే తెలివితో ఉండడం అన్నమాట. తెలివిదంటే బుద్ధి తెలివి కాదు, శరీరం మేల్కొని ఉండడం అన్నమాట. ఇది జాగృతావస్థ. ఈ జాగృతావస్థలో ఆత్మ కళ్ళలో ఉంటుంది. అన్నీ చూస్తుంది, అన్ని రికార్డ్ అవుతుంటుంటవి. ఇక్కడ కొంచెం ఆగుదాం. శరీర నిర్మాణంలో ఆ మనస్సు అనేటువంటిది మీకు 11వ స్థానంలో వచ్చింది కదా. అక్కడ శరీరం తయారైంది. శరీరము జడం అనేటువంటి దాంట్లోనికి వచ్చినప్పుడు మనస్సు అనేది 11వ స్థానం వచ్చింది కదా. ఇక్కడ మనస్సు గురించి కొంచెం వివరిస్తాను మీకు. ఆత్మలో అంతర్భాగం కాదు మనస్సు, ఇది గుర్తుపెట్టుకోండి.
ఆత్మ అత్యంత పవిత్రమైనది, శుద్ధమైనది, చైతన్యమైనది. మనస్సు జడమైనటువంటిది. మనస్సు అనేటువంటిది ఒక గృహం అనుకుందాం, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మనస్సు అనేది ఒక గృహము. ఆ మనస్సు అనే దాంట్లో దాని యొక్క మనస్సు యొక్క అవస్థలు కొన్ని ఉంటవి. మనస్సుకి కొన్ని అవస్థలు ఉంటవి. ఏమిటా అవస్థ? చిత్తము, బుద్ధి, అహంకారం. ఈ 3 అవస్థలు ఎవరు దేనివి? మనస్సువే. మనస్సు, అందుకే మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం వచ్చింది. ఈ 4 కలిపి మనస్సుగా కనబడుతూ ఉంటుంది. స్థూలంగా మనకి సూక్ష్మంగా లోపట. ఇవి ఎక్కడుంటవి? ఆత్మను అంటిపెట్టుకుని ఉంటవి. అంతేగాని ఆత్మ యొక్క అంతర్భాగములు కాదు, ఆత్మ లోపట ఉండవు, ఆత్మని అంటిపెట్టుకొని ఉంటాయి ఇవి. ఏవి? ఈ మనస్సు. మనస్సు లోపలికి విశ్లేషిస్తే ఏమొచ్చాయి? చిత్తం వచ్చింది, బుద్ధి వచ్చింది, అహంకారం వచ్చింది. సరిపోయింది కదా. ఇప్పుడు ఆత్మ శరీరంలో ఎంటర్ అయిపోయింది. ఈ శరీరం ఎక్కడ నిర్మాణం అవుతుంది? కొంచెం లోపలికి వెళదాం. తల్లి గర్భంలో ఎంటర్ అవుతుంది. తల్లి గర్భంలో ఈ శరీరం తయారవుతుంది. ఈ శరీరం గర్భంలోకి ఎలా తయారవుతుంది? బీజము అంటే అండము. అండము నుంచి మెల్లమెల్లగా ఈ కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ సూక్ష్మేంద్రియాలు అన్నీ కూడా పిండ రూపంలో తయారైపోతాయి. ఆత్మ ఎంటర్ అయిపోతుంది. ఈ తల్లి తాలూకా ఆహారాన్ని, శ్వాసని తీసుకుని బిడ్డ పెరుగుతూ ఉంటుంది. 9 మాసాలు పూర్తయిపోయి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనస్సు అని అనుకుంటున్నాము కదా. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఆత్మను అంటిపెట్టుకుని ఉండినటువంటి మనస్సులో 4 అవస్థలలో 2వ అవస్థ ఏమిటి? చిత్తం. ఈ చిత్తం అనేటటువంటి దానిలో ద్వారా ఆత్మ చేసే సమస్త కార్యములు కూడా రికార్డ్ అయిపోతుంటాయి. చిత్తంలో రికార్డ్ అయిపోతుంటాయి. ఆత్మ అత్యంత పవిత్రము. తను ఏ కార్యకలాపములు చెయ్యాలన్నా మొట్టమొదట ఎంటర్ అయ్యేది మనస్సే. మనస్సు అనే వాహకము లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. సంకల్పం చేయాలంటే మనస్సే. అసలు ఏది జరగాలన్నా మనస్సే. అంటే మనస్సు అంటే ఏమిటి వచ్చింది ఇక్కడ? చిత్తంలోనికి వెళ్ళిపోతుంది ఆత్మ. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. ఆత్మ ఇప్పుడు పని చెయ్యాలి, వెంటనే ఆలోచన రావాలి. ఈ ఆలోచన ఎక్కడ ఉంది? మనస్సులో ఉన్నది. అంటే ఆ మనస్సు యొక్క అవస్థలోనికి ఉందన్నమాట ఈ ఆలోచన, అంటే చిత్తములో ఉందన్నమాట. మరి ఆత్మ శరీరాలను ధరించిన తర్వాత చేసే కర్మల ద్వారా పొందేటటువంటి అనుభవం ఒకటి ఉంటుంది, అది జ్ఞానము. లేదా ఆర్జన, రకరకాల జ్ఞాన ఆర్జనలు చేస్తూ వస్తూ ఉంటుంది. ఈ జ్ఞానార్జన అంతా కూడా ఇది ఎక్కడ రికార్డ్ అయి ఉంటుంది? మనస్సులో నుంచి చిత్తంలో రికార్డ్ అయ్యి 3వ అవస్థ బుద్ధిగా కనబడుతుంది. ఇప్పుడు ఒక సంకల్పం చేశాను. ఈ సంకల్పం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ ఎంటర్ అయిపోయింది. మనస్సు ద్వారా చిత్తంలోనికి వెళ్ళిపోయి చిత్తములో ఉండినటువంటి సంకల్పం ద్వారా బయటకు వచ్చి మళ్ళా బుద్ధిలోనికి వెళ్ళిపోయి అక్కడ నిర్ణయిస్తుంది. ఇది మంచిదా, మంచిది కాదా, ఇది చెయ్యొచ్చా, చెయ్యకూడదా, ఇది ఎలాగా అని టక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ నిర్ణయాలు జరిగిపోతాయి. బుద్ధిలో నిర్ణయాలు జరిగిపోయిన తర్వాత ఫైనలైజ్ అయిపోతుంది. ఫైనలైజ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆర్డర్స్ పాస్ చేసేస్తుంది ఆత్మ. దేనికి? కర్మేంద్రియాలకి. అంతే, పనులు జరుగుతుంటుంటాయి. పనులు జరిగిన తర్వాత పనులు సక్సెస్ అయిపోతే ఆహా నేనే చేశాను, నా వల్లే జరిగింది అని ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ నేనే చేశాననేటటువంటిది అహంలోనికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూసారా, ఇవన్నీ కూడా అవస్థలు అన్నమాట. మనస్సు యొక్క అవస్థలలో ఇన్ని జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ శరీరం ధరించాను. ఎందుకు ధరించాను శరీరం నేను? ఇక్కడ కొంచెం మనం ఆలోచిస్తే, ఇందాక మీకు చెప్పాను. ఏం చెప్పానంటే, ఇప్పుడు ప్రళయం జరిగిపోయింది, నేను కర్మలు చేశాను, ఈ కర్మలన్నీ కూడా అనుభవించకుండానే శరీరాన్ని విడిచిపెట్టేసాను. ప్రళయంలో శరీరాలు పోయాయి కదా, మరి ఈ కర్మలకి నేనే కదా కర్తని, ఎప్పుడు అనుభవిస్తాను?
అంటే ఇదిగో ఇప్పుడు మళ్ళా శరీరం ధరించిన తర్వాత ఏ ఏ సమయాలలో ఏ ఏ విధానాలతో దేనిని ఆశ్రయించుకుని కర్మలు చేశానో మళ్ళీ నాకు ఆ సమయము అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఆ కర్మల ఫలితాలను అనుభవిస్తూ వస్తుంటాను. శరీరం ధరించిన తర్వాత నాకు కొన్ని 4 అవస్థలు వస్తాయి. ఏమిటి? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణాంతర స్థితి. బాల్యము గడిచిపోతుంది, ఏదో తెలిసేదో గడిచిపోతుంటుంది. యవ్వనావస్థకు వచ్చేస్తాను, కొత్త కొత్త సంబంధాలు ఏర్పాటు అవుతాయి. భర్తని, భార్యని, బిడ్డలు అని, తల్లి, తండ్రి, ఈ సంబంధాలతో నాకు ఏర్పాటు అయిపోతాయి. సంఘంతో నాకు సంబంధాలు ఏర్పాటు అయిపోతాయి. ఈ యవ్వనావస్థలకు వచ్చినప్పటికీ రకరకాల విధానాలతో నేను కర్మలు చేయడం ప్రారంభించేసేస్తుంటాను. ఇవన్నీ నాకు డిపాజిట్ అయిపోతాయి. వృద్ధాప్యం వచ్చేస్తుంది. అయితే మీరు బాల్యం నుంచి యవ్వనం మారినప్పటికీ మీకు తెలియకుండా ఆనందంగానే యవ్వనావస్థలోకి వెళ్ళిపోతారు. యవ్వనావస్థ నుంచి 3వ స్టేజ్కి వెళ్ళినప్పటికీ వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ మీకు తెలియకుండానే ఆ వృద్ధాప్యం మీ మీద పడిపోతుంటుంది. మరణావస్థకు వచ్చినప్పటికీ అప్పుడు తెలుస్తుంది అయ్యో అని. ఏ విధంగా తెలుస్తుంది? ఒకటి మీరు చేసిన పనుల గురించి, అంటే కర్మల గురించి, దుష్కర్మలు చేశారా మంచి పనులు చేశారో తెలుస్తుంది ఆ మరణ సమయంలో, ఆ వృద్ధాప్యంలోను. ఆ తర్వాత దాని యొక్క సంచిత రూపంలో మీ వెంట వస్తాయి మరణాంతరము. సంచితము, ఆగామి, ప్రారంధం అంటాం కదా, ఇవన్నీ కట్టకట్టేస్తుంది. ఎక్కడ కట్టకడుతుంది? ఆత్మ అయితే అత్యంత పవిత్రమైనటువంటిది. ఇవన్నీ కూడా మనస్సు అనేటటువంటి గృహములో 2వ స్థానమైనటువంటి చిత్తములో ఇవన్నీ రికార్డ్ అయిపోయి ఉండిపోతాయి. స్టాక్. మనం చనిపోయిన తర్వాత మన కూడా ఈ మనస్సు అనేటువంటిది సంచిత రూపంలో మన కూడా రికార్డ్ అయిపోయి ఆగామి రూపంలో ప్రయాణం చేస్తుంది, మన వెంట వచ్చేస్తాయి. ఆగామి రూపంలో ప్రయాణం చేసి ఎక్కడెక్కడ ఎవరితోటైతే రుణపాశంతో మనం ఉన్నామో వాళ్ళ గర్భాలలోకి వెళ్ళిపోతే అప్పుడు ఇవి మళ్ళీ బయటకు వచ్చేస్తే ప్రారబ్ధ రూపములు. చూసారు మరి ఈ శరీరాన్ని నేను కాదు, నేను ఒక చైతన్య శక్తిని అనే జ్ఞానము ఇప్పుడు మనకి తెలుసుకోవాలి. నీవెవరో తెలుసుకో అని అందరూ అనుకుంటుంటాము కదా. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తత్సర్వాణి భూతాని శోచితమర్హసి. దేహాలు నశించిపోతాయి కానీ దేహములలో ఉండినటువంటి ఆత్మ నశించదు. ఆత్మ చైతన్యము, దేహము నశ్వరము. ఇలాంటి దేహం నశించిపోతుంది. జ్ఞానులు, బుద్ధులు ఈ దేహం గురించి శోకింపరు. మరి ఎందుకు బాధపడుతున్నాం అంటే దీని మీద మోహం, మన సంబంధీకుల మీద మోహం, కుటుంబ వ్యక్తుల మీద మోహం, తల్లి మీద మోహం, భర్త మీద మోహం, భార్య మీద మోహం, బిడ్డల మీద మోహం, వీటన్నిటిని మించింది డబ్బు మీద మోహం. ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నానే. ఈ శరీరం ధరించిన తర్వాత యవ్వనావస్థలో సంపదలు సంపాదించుకొని ఐశ్వర్యం కూడబెట్టుకుని బ్యాంక్ బ్యాలెన్స్లోను, మీ ఇళ్లలోను, బీరువాలోను, బంగారం రూపంలోను, వజ్ర వైడూర్యాల రూపంలోను, లేకపోతే క్యాష్ రూపంలో దాచుకుంటున్నారు కదా. ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నానే, ఇవేవి నా వెంట రావటం లేదే అనేటటువంటి ఒక బాధ, మోహం. ఇవన్నీ వెంట వస్తున్నాయా? అందరం చెప్పుకుంటున్నాం కానీ వెంట రావటం లేదు. మరి ఈ వెంట వచ్చింది ఏదంట? మీరు జన్మించి ఈ స్థానంలో జన్మించారండి. ఈ స్థానం వచ్చినప్పటికీ మరణం వచ్చిందండి. ఈ అవస్థలు ఎన్ని వచ్చాయి? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము, తదనంతరము జన్మ. అయిపోయినాయి కదా, 4 అవస్థలు వచ్చాయి కదా. మరి ఈ స్థానంలో జన్మించి ఈ స్థానంలోనికి మరణం వచ్చే లోపట మీరు ఏమి చేస్తున్నారు ఆలోచించండి. మరి మీ లక్ష్యం ఏమిటి? ఇది ఆలోచించండి. ఈ సంపదల ఏమి సంపదలు సంపాదించారో, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైతే పెట్టుకున్నారో, ఎవరి మీదైతే మీరు మోహాలు పెంచుకున్నారో ఇవన్నీ మీ వెంట రావు. తెలిపింది. నైనం చందంతే శస్త్రాణి నైనం దహతే పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః.
ఇలాంటి దేహాలు నశించిపోతాయే తప్ప ఆత్మ నశించదు. ఆత్మ శాశ్వతము, అగ్నిలో కాల్చబడదు, ఎండలో ఎండబెట్టబడదు, నీటిలో ముంచబెట్టబడదు. ఇలాంటి ఆత్మ శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటే అటాచ్మెంట్, మోహం. దేని మీద మోహము? ఇదిగో ఈ శరీరం మీద మోహము, ఈ బంధువుల మీద మోహము, దాచుకున్న సంపద మీద మోహం. ఇది మీ బాధకి కారణం. మరి జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు జ్ఞానుల వారు ఏం చేస్తారు? ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు దేనికి చింతించరు. జ్ఞానం అర్థమైంది కాబట్టి. ఇదంతా శాశ్వతము కాదు, అశాశ్వతము. మరి నేనేం చెయ్యాలి? శరీరం ధరించిన తర్వాత ఈ స్థానంలో జన్మించాను, ఈ స్థానం వస్తే మరణం వచ్చింది, నేను నా లక్ష్యం ఏమిటి, నా గమ్యం ఏమిటి? ఒక్కటే మోక్ష ప్రాప్తి. అలాంటి మోక్ష ప్రాప్తి గురించి నేను ఇప్పుడు చేసేటువంటి విధానములతో నేను ఏమి చెయ్యాలి? పరమేశ్వరుడు వేదాలలో మనకు చాలా సుస్పష్టముగా చెప్పేసేసాడు. ఏం చెప్పాడు? సార్వభౌమ వ్రతము అతని ఆజ్ఞల రూపంలో కనబడుతున్నవి, ఆజ్ఞల రూపంలో కనబడుతున్నవి. అదే అష్టాంగ యోగాంగ సాధన. మరి ఆ అష్టాంగ యోగాంగ సాధన చేస్తే మీరు మీ చరిత్ర మారిపోతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, మనస్సు అనేటటువంటి దానిలో లోపలికి వెళ్ళి విశ్లేషిస్తే చిత్తం అటు వచ్చింది. ఆ చిత్తం అనే బాక్స్ అనుకుందాం. ఇప్పుడు ఆ బాక్స్ నిండా లేదా బీరువా నిండా అనేక జన్మల సంస్కారం వచ్చేసింది. అందులో ఉన్నవి మీరు బలహీనతలన్నీ అందులో ఉన్నవి. ఇవన్నీ శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు మీరు ఇవన్నీ శుభ్రపరచుకొని మనస్సుని శుభ్రంగా క్లీన్ చేసి పడేయాలి. ఆ క్లీన్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏమి చేసేటువంటి మహానుభావులకి నమస్సమాంజలి, వాళ్ళు ఏమీ అనలేము. కానీ చాలామంది ఏమి అయోమయ స్థితిలో జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ లెసన్ మీరు అర్థం చేసుకోండి. ఇంకా విశ్లేషణ చెప్పాలంటే చాలా ఉంది ఆత్మ గురించి. ఇంకా వివరించి చెప్పాలంటే ఉదాహరణలతోటి చాలా వచ్చేస్తాయి. ఇంకా సమయం వృధా అయిపోతుంది, పెరిగిపోతుంటుంది. కాబట్టి ఒక సత్యం గ్రహించండి, మీరు ఒక చైతన్య శక్తి. ఈ శరీరం అనేది ప్రకృతి, అందరికీ తెలుసును. ఇలాంటి చైతన్య శక్తి అయినటువంటి మీరు ఆత్మ. ఈ స్థానంలో జన్మిస్తున్నారు, ఈ స్థానానికి వస్తే మరణిస్తారు. మధ్య సమయమే జీవితము. ఈ జీవితం మీకు ఎందుకు ఇచ్చాడు పరమేశ్వరుడు అంటే మీకు 2 మార్గాలు. ఒకటి పూర్వార్థ కర్మని ప్రక్షాళన చేసుకోవడము, 2 మోక్ష ప్రాప్తికి మీరు జీవనయాత్ర సాగించడం. అలాంటి మోక్ష ప్రాప్తికి జీవనయాత్ర సాగించే విధానాలని పరమేశ్వరుడు వేదాలలో చెప్పాడు. మొట్టమొదట మీరు సాధన చెయ్యవలసింది, మోక్షానికి వెళ్ళవలసింది అష్టాంగ యోగాంగ సాధన చెయ్యండి. ఇది ఆత్మగా మొట్టమొదట మీకు పరిచయం చెప్పడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంది. భక్తి మార్గంలో ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో ఆధ్యాత్మిక సంస్థలు ఎవరెవరినైతే చెప్పారో వాటి గురించి తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పటికే సమయం పెరిగిపోయింది కదా, ఇక్కడ ఇది ఆఫ్ చేసుకుందాం. అందరికీ కూడా నమః శివాయ.